వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ రజనీ గారు. మేడం నమస్తే అండి. నమస్తే మేడం, ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మనం చూస్తుంటుంటే చాలా విస్తుపోయేలా కనిపిస్తూ ఉంటాయి. రోజుకొక మూడ్లో కనిపిస్తున్నట్టు కనబడుతూ ఉంటుంది. ప్రస్తుతానికి మూడ్ ఆఫ్ ఆంధ్ర అనేది ఒక సర్వే చేశారు. అండ్ 1,90,000 మందితో సర్వే చేసినప్పుడు వివిధ అంశాల గురించి వాళ్ళు ప్రజలతో నేరుగా వెళ్ళి మాట్లాడారు. సో కొన్ని అంశాలు మీ ముందు పెడుతున్నాను. ఇప్పుడున్న 2.5 ఏళ్ల కూటమి ప్రభుత్వానికి సంబంధించిన పాలన ఎలా ఉంది అని అంటే ఒక 4 to 30% వరకు ఓకే ఉంది అని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ 45% చెప్తున్నారు. ఇక బెస్ట్ ఏ పార్టీ ఉంది అని అంటే కూటమికి 40%, వైసీపీకి 44.5%. డిఎస్సి అమలుకు సంబంధించి జరుగుతున్న రాద్ధాంతరం మనం చూస్తున్నాం. ఆ టాపిక్ను కూడా తీసినప్పుడు 48% అవును అక్రమాలు జరిగాయని నమ్ముతున్నారు. అబ్బాయి అలాంటిది ఏమీ లేదు అన్న వాళ్ళు 39% ఉన్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందా అంటే 45% ఉంది అన్నారు, 36% నో అన్నారు. ఇప్పుడు బెస్ట్ సీఎం ఎవరు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారికి 44% ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారికి 32% ఇచ్చారు. మరి కాబోయే సీఎం లోకేష్ అంటున్నారు కాబట్టి ఆయనకి 5% మాత్రమే ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారికి 6% ఇచ్చారు. అండ్ నెక్స్ట్ కూటమి వస్తుందా అని అంటే నో అంటూ నెక్స్ట్ కూటమి వస్తుందా అనే దానికి నో అంటూ మళ్ళీ రిపీట్ చేశాను. 44% అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎస్ చెప్తూ 39% చెప్పారు. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి, ఇవి మెయిన్గా చెప్తున్నాను. ఏం చెప్తారు ఓవరాల్గా? ఒకటండి, ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందనేది యథార్థం అయితే ప్రపంచ బ్యాంకు కూడా వ్యతిరేకించింది మనకి ఫండ్ జనరేట్ చేయడానికి. అంటే గత ప్రభుత్వం 5 ఏళ్లలో తీసుకున్నటువంటి అప్పుని 2 ఏళ్లలో వీళ్ళు చేసినటువంటి అప్పు అంతకు మించి వచ్చేసింది. ఇక ఈ 2.5 ఏళ్లు మేము అప్పులు కూడా ఇవ్వలేని పరిస్థితి అంటూ ప్రపంచ బ్యాంకు చేతులెత్తేసింది. ప్రపంచ బ్యాంకు దగ్గర తాకట్టు పెట్టడానికి ఏమీ లేదు కాబట్టి ఇంకా కూడా అమరావతి దగ్గర భూములను ఇంకా కూడా ప్రజలను మోసం చేస్తూ దగా చేస్తూ ఇంకా కూడా లక్షల ఎకరాలు తీసుకొని ఆ లక్షల ఎకరాల డాక్యుమెంట్స్ ని ప్రపంచ బ్యాంకులో పెడితే మళ్ళీ కూడా అప్పు పుట్టే పరిస్థితి జనరేట్ చేసుకుంటున్నాం. అంటే వీళ్ళకి అప్పు పుట్టడం కోసం ఏదైతే భూములని తనఖా పెట్టి తెచ్చుకోవడం ఎంత మోసం, ఎంత దారుణం అండి. 33,000 ఎకరాలు 20,000 ఎకరాల గవర్నమెంట్ భూమి మొత్తం వెరసి 54,000 ఎకరాలు. ఇది డెవలప్ చేసాకే కదా వేరెవరైనా ఇస్తారు. ఇది డెవలప్ చేయకుండా ప్రపంచ బ్యాంక్ ఎందుకు ఇస్తుందండి? ముందు నువ్వు తీసుకున్న 5 లక్షలు అప్పు కట్టవయ్యా, తర్వాత 10 లక్షలు ఇస్తారు. 5 లక్షలు కనీసం 10,000 కూడా నువ్వు జమ అయ్యలేదు, ఇంకా అప్పు అడుగుతున్నావు అంటూ ప్రపంచ బ్యాంకు తిట్టిపోస్తుంది. అంటే పథకాలు ఇవ్వడానికి డబ్బులు లేవు, గవర్నమెంట్ వాళ్ళకి సంబంధించిన జీతాలు కానీ, వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ, వాళ్ళ పిఎఫ్ కానీ, టీఏ కానీ, డిఏ కానీ, వాళ్ళ లీవ్ ఎన్కేష్మెంట్ కానీ వాళ్ళకి సంబంధించి ఏవి డబ్బులు లేని పరిస్థితి అయితే నెలకొనింది. సో ఇది ఒక ఎత్తు అంటే రైతులను ఆదుకోలేదు, తర్వాత ఏదైతే నిరుద్యోగ భృతిని ఇవ్వట్లేదు, ఇంకా చాలానండి వెరసి ప్రజలకంటే రైతులకే బాగా తెలుసండి, పేదవాళ్ళకే తెలుసండి. తర్వాత అదేంటది పల్లెలకి అంటే పల్లెటూరు వాళ్ళకి జగన్ గారు ఉన్నప్పుడు జగన్ గారు లేనప్పుడు ఆ వ్యత్యాసం వాళ్ళకే బాగా తెలుస్తుందండి. సో మూలనున్న ముసలమ్మ కూడా ఇచ్చింది పథకాలు అన్నారు. ఈ రోజు మూలనున్న ముసలయ్య, ముసలమ్మ, ముసలోళ్ళు వీళ్ళెవ్వరు కూడా ఆ బటన్ కూడా నొక్కలేని పరిస్థితి అండి. ఏముంది, ఎవరైనా కూర్చొని నొక్కుతారు బటన్ అన్నారు. ఆ బటన్ మీరు నొక్కండి అయ్యా అని గౌరవ జగన్ గారు అడుగుతున్నారు. ఇక ఇదిగిపోతే మీరు చెప్పిన ఇంకొక పాయింట్ లో స్కూల్కి వచ్చేటటువంటి పిల్లలు గవర్నమెంట్ స్కూల్ పిల్లలు బాగా తగ్గిపోతున్నారు. ఇది చాలా మైనస్ అయిపోయింది. క్విట్ ప్రోకో అనేది ఒకటి వినుంటారు కదా మీరు. అంటే క్విట్ ప్రోకో అంటే మీరు నాకు ఓ పని చేయండి, నేను మీకు ఓ పని చేస్తాను, అంతే కదా. ఫర్ సపోజ్ మీరు నన్ను మీడియాలో బాగా హైలైట్ చేయండి, మీకు నచ్చిన డ్రెస్ నేను కొనిస్తాను, ఇలా బాగుంది కదండి కమిట్మెంట్. ఇలాగే గవర్నమెంట్ స్కూల్ పిల్లల్ని పక్కనే ప్రైవేట్ స్కూల్ పెట్టేసి వాళ్ళ స్కూల్ కి పిల్లలకి బస్సులు పెట్టి ఇంటి దగ్గర నుంచి మేము బస్సుల్లో తీసుకెళ్తాం, ఫీజులు ఇంత తక్కువ అంత ఎక్కువ అంటూ పిల్లల్ని డైవర్ట్ చేసేసినారు. అదేంటది, గవర్నమెంట్ స్కూల్ పిల్లల్ని మీరు తీసుకెళ్ళిపోతున్నారంటే సరే ఏమనుకోకండి లోకేష్ గారు, మీకు పార్టీ ఫండ్ ఇవ్వట్లా, అంతకు ముందు ఇవ్వలా, ఆ ముందు ఇవ్వలా, ఇంకా కూడా ఇస్తాను సార్ పార్టీ ఫండ్. దీన్ని క్విట్ ప్రోకో అంటారు. అసలు చైతన్య విద్యా సంస్థల నుంచో లేకపోతే సంబంధిత పేర్లకు సంబంధించిన విద్యా సంస్థల నుంచో పార్టీ ఫండ్ ఇంత జనరేట్ చేస్తున్నారని ఎవిడెంటరీగా వాళ్ళు పబ్లిక్ డొమైన్ లో పెట్టారండి. ఆ విద్యా సంస్థలకు ఏం పని అండి పార్టీలని డెవలప్ చేయడానికి? విద్యా సంస్థలకి డబ్బులు ఎక్కువైపోతే ఆ వచ్చిన డబ్బులు అంటే మించిన ఆదాయం కనుక మీకు వస్తే ఆ ఆదాయంతో పేద విద్యార్థులను చదివించండి, పేద విద్యార్థులకి విద్యా వసతిని కల్పించండి అంటూ అద్భుతమైన చట్టాలే ఉన్నాయండి. వాటిని కుంగల దొక్కి
మేము లోకేష్ గారి పార్టీని బలోపేతం చేస్తాం, మేము వాళ్ళు ఒక సామాజిక వర్గం, మేం బాయి అంటూ పార్టీ ఫండ్లు ఇచ్చుకోవడం ఏంటో ఈ దరిద్రం ఎక్కడా ఉండదండి. విద్యా సంస్థల్లో ఎప్పుడైనా 80G ప్రకారం ఏదైతే ఫండ్ జనరేట్ చేసినప్పుడో లేకపోతే ఆదాయం ఎక్కువైనప్పుడో వాళ్ళు ట్యాక్స్ డిడక్షన్ కి చూపించుకునేది ఇలా చూపించుకోవచ్చండి. కానీ పార్టీ ఫండ్ ఎందుకు ఇస్తున్నారంటే ఇవ్వాలా. మరి మేము మీకు గవర్నమెంట్ స్కూల్ పిల్లల్ని ఇవ్వాలా, పర్మిషన్ లేని చోట పర్మిషన్లు ఇవ్వాలా, భూముల్ని తక్కువ రేటుకి ఇవ్వాలా, లేకపోతే పావులకి ముప్పావులకి అమ్మాయిలా? మరి మీరు ఎంత ఇస్తున్నారు, మీ వాటా ఎంత మా వాటా ఎంత అనే పరిస్థితికి వచ్చినారని రాష్ట్ర ప్రజలు గమనించి ఆ సర్వే రిపోర్ట్ల సారాంశం దాని ఆంతర్యం బహుశా అదేనేమోనని నాకు అనిపిస్తుంది. అంటే కూటమి ప్రభుత్వం కొలువుదీరి 2.5 ఏళ్ళు అయ్యింది. సో ఏ విషయానికి సంబంధించి ప్రజల దగ్గరికి వెళ్ళినా ఈ వ్యతిరేకత ఎందుకు చూడాలంటారు? అండ్ ఎమ్మెల్యేలకి సంబంధించి ఎవరైతే రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లో ఉన్నారో, రెడ్ జోన్లో ఎంతమంది ఉన్నారో గ్రీన్ జోన్లో అంతమంది సరి సమానంగా ఉండడం కూడా మనం చూసిన నేపథ్యంలో ఇప్పుడు గ్రీన్ జోన్లో ఉండాలి, బట్ రెడ్ జోన్కి పెరిగిపోవడం ఏంటి? మంత్రుల విషయంలో కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒకటండి, వాళ్ళు ఎలక్షన్ కి చాలా డబ్బు ఖర్చు పెట్టేసింది, చాలా డబ్బు సర్వసాధారణం. కానీ అధిష్టానానికి కూడా చాలా ముడుపులు చెల్లించాల్సి వచ్చింది. మీ ఎలక్షన్ కి మీరు ఖర్చు పెట్టుకొని గెలవండి అయ్యా అంటే కాదు, మాకు ఎంత ఇస్తేనే మీకు టికెట్ ఇస్తాము, మాకు ఒక 20 కోట్లు 30 కోట్లు మాకిస్తేనే మీకు టికెట్ ఇస్తాము అనే పరిస్థితికి అధిష్టానానికి డబ్బులు ఇచ్చినారుగా. మరి అధిష్టానానికి డబ్బులు ఇచ్చి వాళ్ళ సొంత డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టుకున్నప్పుడు మరి వాళ్ళు ఎక్కడ తిరిగి సంపాదించుకోవాలండి? మట్టి మీదో, మైనింగ్ మీదో, లేకపోతే లిక్కర్ మీదో, లేకపోతే కొన్ని లాండ్ ఆర్డర్ ఇష్యూ మీదో, సివిల్ డిస్ప్యూట్స్ మీదో, లేకపోతే 22A పెట్టిన భూముల్ని బయటకు తీయడమో, లోపలికి వేయడమో, ఆక్రమించడమో, బుక్ కబ్జాలు, వీటి అన్నిటి మీద కదా. మరి అలాంటప్పుడు ప్రభుత్వం ఏమని అడుగుతుంది? ఏమిటయ్యా ఎమ్మెల్యే ఏంటా పనులు? ఏమండి 20 కోట్లు మీకు ఇచ్చాం, ఎక్కడ సంపాదించుకోవాలి? మళ్ళీ ప్రభుత్వం వచ్చే దాఖలా లేవు, మమ్మల్ని తినేవండయ్యా, అప్పులు పాలైపోయాం, ఐపీలు పెట్టున్నాం, మా రూపాయి మేము సంపాదించుకోకుండా మీరు దేశాలు దాటిపోతారు, మేము ఏడా బతకాల. అందుకని మొహమాటం లేకుండా పొలాల్లో లోతుగా మైనింగ్ చేసేస్తున్నారండి. ఇది నేను ఎన్నో మార్లు కంప్లైంట్లు కూడా ఇచ్చానండి, పెదకొరపాడు కాన్స్టిట్యున్సీ అనుకుంటా. ఎన్నో మార్లు కంప్లైంట్లు ఇస్తే, అవునా రజనీ గారు అది మన డిపార్ట్మెంట్ కాదండి, పోలీస్ వాళ్ళ కింద రాదు, మైనింగ్ డిపార్ట్మెంట్ లో కంప్లైంట్ ఇవ్వండి అని. అదేంటండి మట్టెత్తుకుపోతుంటే ఆ వెహికల్ మీరే కదా ఆపుతారా? ఏమైతే ఆపచ్చు, కానీ మైనింగ్ వాళ్ళు కదండి చూసుకునేది అని కళ్ళ ముందు ఎంతో లోతును తవ్వేసి మైనింగ్ చేసుకున్నటువంటి పరిసర ప్రాంతాల్లో కూడా కేసులు నమోదు చేయకుండా ఇవి ఎమ్మెల్యే గారి వెహికల్స్ అనుకుంటా, మేము చూసి చూడనట్టు పోవాలనే దౌర్భాగ్య పరిస్థితికి వచ్చింది పోలీస్ వ్యవస్థ. ఏమయ్యా నెలాఖరు నీ మామూలు నువ్వు తీసుకెళ్ళు, దాని జోలికి రామాక, బాగా అప్పులు అయిపోయాం, తిరిగి సంపాదించుకోవాలి దీంట్లోనే అని మట్టి, మైనింగ్, వైనింగ్ అన్నిట్లో వారే ఉన్నారండి. సో ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు గ్రీన్ జోన్కే, రెడ్ జోను, తొక్కలో జోను, ఏదో ఒక జోన్ అండి, అప్పులు పాలైపోయామా, డబ్బులు మేము సంపాదించుకోవాలి, మళ్ళీ ప్రభుత్వాలు రావు, మళ్ళీ ఎలక్షన్స్ జరిగే లోపలే మమ్మల్ని బయటికి పంపించే పరిస్థితి, ప్రభుత్వాలు మారితే మా మీద ఏం కేసులు వేస్తారో మాకే భయం పుట్టే పరిస్థితి అంటూ చాలా మంది ఎమ్మెల్యేలు కామ్ అయిపోయారండి. బీకామ్ అంటే ఇదే కాబోలు. ఇంత కామ్ గా ఉంటారని నేను అనుకోలేదండి. ఎక్కడో ఒక 5-6 ఎమ్మెల్యేలు కొంచెం గట్టిగా మాట్లాడుతున్నారు, కానీ మిగతా వాళ్ళందరూ మళ్ళీ ప్రభుత్వాలు మారితే మా తోకలు కత్తిరిస్తారని, తొక్కి పెట్టి నారదీస్తారని, రానున్న రోజుల్లో సినిమా వేరే లెవెల్లో చూపిస్తానని, ఏది విత్తితే అదే 10 ఇంతలై వచ్చిద్దని అవతల ప్రతిపక్ష నాయకుడు శబదాల మీద శబదాలు చేసేస్తుంటే రాత్రుల్లో నిద్ర పట్టని రోజులు గడుస్తున్నారండి ఈ రోజు కూటమి ప్రభుత్వం అని నా ఉద్దేశం అండి. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ ఈ సర్వే ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది అంటారు? ఏమంటే స్థానిక సంస్థల్లో ఎక్కడైనా కానీ ప్రభుత్వం ఏది ఉంటే అదే వస్తుందండి, దాంట్లో అసలు నో మోర్ ఆర్గ్యుమెంట్స్. అయినా సరే ఈ సర్వే బట్టి స్థానిక ఎన్నికల్లో కూడా ప్రభుత్వం మారే అవకాశాలు ఉన్నాయండి, ప్రతిపక్షం గెలిచే అవకాశాలు ఉన్నాయండి. ఎందుకంటే స్థానికల్లో రీసర్వేకి మనం డబ్బులు ఖర్చు పెట్టి మనం కష్టపడి గెలిచినా రేపు ప్రభుత్వం మారితే మనం ఆ ప్రభుత్వంలోకే వెళ్ళిపోవాల్సి వస్తుంది. అంటే ఇప్పుడున్న వాళ్ళ 40% ఓటింగే కాకుండా టీడీపీ ప్రభుత్వంలోనో, జనసేన ప్రభుత్వంలోనో, లేకపోతే బీజేపీ ప్రభుత్వంలో గెలిచిన వాళ్ళు కూడా వేరే గత్యంతరం లేక మళ్ళీ వైసీపీ వైపు వెళ్ళిపోయే పరిస్థితి ఉంటదండి. సో ఇప్పుడు వైసీపీ బలం, వైసీపీ జనం, వైసీపీ మెజారిటీ పెరిగిపోతుంది కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం గెలిపించాలా ఓడించాలా? గెలిపిస్తే గెలిచిన వాళ్ళందరూ మళ్ళీ 2 ఏళ్లలో ఎలక్షన్ తర్వాత మారిపోతారు. అదే ఓడించినాం అనుకో, ఏదో వాళ్ళ మట్టుకు వాళ్ళు ఉంటారని. గతంలో కూడా వాళ్ళు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయలేదని, పోటీ చేసే పరిస్థితులు లేవు, అక్కడ ఉండే జగన్ గారి గవర్నమెంట్ ని ఎదుర్కోలేరు, వాళ్ళ డబ్బు వాళ్ళు ప్రాణం పోయిన రూపాయి పోనివ్వరండి.
ప్రాణాలకు తెగించి రూపాయిని పోగొట్టుకుని ఓడితామా గెలుస్తామా వాట్ ఎవర్ ఇట్ మే బి పోరాడతామంటూ ముందుకొచ్చిన వాళ్ళు జన సైనికులండి. ఇవాళ రోజు వాళ్ళకి పంచాయతీ ఎన్నికల్లో వాళ్ళకి ఎన్ని చోట్ల స్థానాలు ఇస్తారో, ఎన్ని చోట్ల పోటీ చేసే అవకాశాలు ఇస్తారో, అవకాశాలు ఇచ్చి మరీ ఓడిస్తారా? అంటే ఎలాగో ప్రభుత్వాలు మారిపోతాయి కాబట్టి జనసేనకే ప్రయారిటీ ఇచ్చి మీరే పోటీ చేయండి అయ్యా, మీరే ఓడిపోండి అయ్యా, మీరే ఖర్చు పెట్టుకోండి, మీరే తన్నులు తినండి, మీరే మారిపోండి వైసీపీలోకి, మా టీడీపీని మాత్రం మేము జాగ్రత్త పరుచుకుంటాం అని ఒకవేళ చంద్రబాబు గారి వ్యూహం ఏమైనా ఉంటుందేమో మాకైతే తెలియదండి. మీరు అంటే ఇంతకు ముందు నాదెండ్ల మనోహర్ గారు ఏం చెప్పారు, పార్టీ జెండా ఎగిరినంత మాత్రాన లేదంటే ఫ్లెక్సీ ఉన్నంత మాత్రాన బలం ఉన్నట్టు కాదు అన్నారు. లేదు మా ఆత్మగౌరవాన్ని నిలుపుకుంటామంటూ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు వచ్చి సోషల్ మీడియాలో వచ్చిన పర్సంటేజ్ ప్రకారం 35 లేదు అంటే 30 వరకు తలొగ్గుతాము, అంతకు మించి తగ్గేదే లేదు అన్నారు. బట్ ఇక్కడున్న సర్వే చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చూడాలనుకుంటున్నారంటే ఓన్లీ 6% మాత్రమే కనిపిస్తోంది. సో అక్కడ ఇంతకీ బలం ఉన్నట్టా వాళ్లకు లేనట్టా? అంటే పవన్ కళ్యాణ్ గారు పర్సంటేజ్ ఎక్కడ చెప్పినట్లు లేరు అనుకుంటండి నాకు తెలిసి. అదే పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ గా చెప్పలేదు, సోషల్ మీడియాలో వచ్చిన పర్సంటేజ్ అది 35, మహా తగ్గితే 30. అది నాలాంటి వాళ్ళు చెప్పాల్సిందేనండి, జనసేన వాళ్ళు కూడా చెప్పలేరు. ఎందుకంటే ఆయన మీద నమ్మకం లేదు అంత పర్సంటేజ్ ఇస్తాడా లేదా అని. ఏదో మా బోటి వాళ్ళం బయటకు వచ్చిన వాళ్ళం లోపల ఉన్న జనసేన బలోపేతం అవ్వాలి, అవతల కంటే మా వాళ్ళు ఎక్కడా తగ్గకూడదని మేము ఇచ్చే స్టేట్మెంట్లే కానీ పబ్లిక్ గా జన సైనికులకు కూడా ఆయన ఎంత ఇస్తారో ఎంత ఒప్పుకుంటారో, అసలు పోటీ చేయనిస్తారా, 15 పావలనా 30 వాళ్ళకి అర్థం కావట్లేదండి. సో పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కడ పర్సంటేజ్ చెప్పలేదు. నాదెండ్ల మనోహర్ గారు ఏమో బలం ఉన్న చోట అన్నారు, మళ్ళీ అసెంబ్లీకి వచ్చి పవన్ కళ్యాణ్ గారు కూడా బలం ఉన్న ప్రతి చోట పోటీ చేస్తామన్నారు. ఎక్కడ బలం ఉంది ఎక్కడ బలం లేదనేది కూడా లేదు. ఇంకొకటి ఏంటంటే మేయర్ ఎలక్షన్స్ గతంలో ఒక జీవో ఉండేదండి, ఎప్పుడు కూడా అదే ఉండేది. అంటే అక్కడ ఉన్నటువంటి సభ్యుల ఎంపిక మీద మేయర్ ఆధారపడి ఉంటారు. కానీ ఇప్పుడు మేయర్ పోటీ వేరే ఉంటుందటండి. అంటే సభ్యుల ఎంపిక అంటే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అంటే 100లో వైసీపీ ప్రభుత్వం ఒక 40-50 వచ్చేస్తుంది, టీడీపీ జనసేన కూటమి కలిపి ఒక 50 వస్తుంది. అప్పుడు మేయర్ అభ్యర్థి ఎవరండి? ఇలాంటప్పుడు మళ్ళీ వీళ్ళకి ఎంపిక చేసుకునే అవకాశం లేకుండా మేయర్ అభ్యర్థి కూడా స్వతహాగా ఎవరికి వారు పోటీ చేసేలాగా ఇచ్చేస్తున్నారండి. అంటే మేయర్ అభ్యర్థి అంటే చాలా డబ్బు ఉంటే తప్ప మేయర్ కి పోటీ చేయలేరండి. అంత డబ్బున్నోళ్ళు మా జనసేనలో లేరండి. ఒకవేళ జనాలతోనే అక్కడుండే ఎంపికైనటువంటి కార్పొరేటర్లతో మేయర్ అభ్యర్థి అనుకోండి, అప్పుడు మా జనసేన ఓటింగ్ కూడా ఉంటదండి. అలా ఓటింగ్ లేకుండా మా జనసేన పెత్తనమే లేకుండా టోటల్ గా మేయర్ వాళ్ళ డబ్బుతో వాళ్ళు గెలిచేలాగా పెట్టుకుంటే ఎప్పటికీ జనసేనలో ఒక్కళ్ళు కూడా మేయర్ కాలేరండి. ఎందుకంటే కనీసం 2-3 కోట్లు పెట్టుకున్నావాలా, లేకపోతే అంత బ్యాక్గ్రౌండ్ కావాలా, అలాంటి వాళ్ళు ఎవరున్నారో నాకైతే తెలియట్లేదండి. కానీ నిన్న అనుకుంటాండి మచిలీపట్నంలో మేయర్ అభ్యర్థి కోసం గొడవలు ఆడుతున్నారట. అసలు పంచాయతీ ఎన్నికల్లో పర్సంటేజే ఇంతవరకు డిక్లేర్ చేయాల, ఎవరు మేయరో మనకే అర్థం కావట్లా. ఈ రోజు ఆయన మేయర్ అని ఈయన మేయర్ అని ఆయన జనసేన వాళ్ళలోనే కుమ్ములాట ఉంది. ఏమండి మచిలీపట్నంలో జన సైనికుడు ఇల్లు పగలగొడితేనే వచ్చే దిక్కు లేదండి. ఎప్పుడో ఒక 4 రోజుల తర్వాత ఆయన ఎవరు ఆ బాలశౌరి గారు వచ్చి అక్కడ పంచాయతీ కమిషనర్ నిలదీస్తుంటే ఒరే నాయన జనసేన ఇంకా కూడా బతికే ఉందని ఆఖరి గొంతుకుగా ఆయన మాటతో విన్నామండి. గట్టిగా గర్జించినారు, ఏంటి కమిషనర్ గారు అలా చేస్తారని. అంటే ఇల్లు పడగొడితేనే దిక్కు దిశానం లేదు, మేయర్ ఎంపటికి అక్కడ కొల్లు రవీంద్ర గారు ఉన్నారు. మరి ఎంపీగా జనసేన ఉండొచ్చులేమోనండి, కానీ వీళ్ళ పెత్తనం ఎంతవరకు, మేయర్ అభ్యర్థి ఉంటదా లేదా, మళ్ళీ ఈయన గర్జిస్తారా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు బేస్ వాయిస్ తో వెనకాల క్యూ లైన్ లో నుంచుంటారా, తప్పుని ప్రశ్నిస్తారా, జన సైనికుల వైపు నిలబడతారా, నాయకుడి వైపు నిలబడతారా, సైన్యం వైపు నిలబడతారా, చూడాలండి. వాట్ నెక్స్ట్ అనేది. నెక్స్ట్ కూటమి ప్రభుత్వానికి అమరావతి చేసి ఒక అల్టిమేటివ్ ఇచ్చింది సార్. మేడం, ఏదైతే మా ఉద్యోగులు మాకు ఏదైతే ప్రామిస్ చేశారో అవి మాత్రమే చేయమని అడుగుతున్నాం, మీరు ఖచ్చితంగా చేసి తీరాల్సిందే. ఎందుకంటే ఉద్యోగులు కనుక ఎదురు తిరిగితే ప్రభుత్వాలు కూలిన సందర్భం కూడా మనం చూసాం. ఇప్పుడు 28కి వాళ్ళు అల్టిమేటివ్ ఇచ్చారు, మేనిఫెస్టోలో ఇచ్చినవే చేయమంటున్నారు, ఏం చెప్తారు? అవునండి, యాక్చువల్లీ ఇచ్చినవే చేద్దామని అనుకున్నారండి. కానీ ప్రపంచ బ్యాంకు అప్పు ఇవ్వట్లా, ఆ అప్పంతా ముందే తీసేసుకున్నారు. కొని ఒకటి చెప్పండి, ఆ అప్పు ముందు తీసుకున్నారు కదా, దేనికి ఖర్చు పెట్టారు, ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారు, ఏ శాఖల్లో ఎంత ఖర్చు పెట్టారు, ఏ పథకానికి ఎంత ఖర్చు పెట్టారు, దీనికన్నా లెక్క చెప్తారా? గతంలో ఆయన ఖర్చు పెట్టినటువంటి 3,33,000 కోట్లకి ఎంతో ఆయన ప్రతిదీ లెక్క చెప్పినారండి. పథకాలకు ఎంత ఇచ్చినావు, కట్టడాలకు ఎంత ఇచ్చినావు, దీనికి ఎంత ఖర్చు పెట్టినావు, దానికి ఎంత ఖర్చు పెట్టినావు, అకౌంటబిలిటీగా ట్రాన్స్పరెంట్ గా లెక్క చెప్పినారండి. మరి మీరు లెక్క చెప్తారా? పరిధి దాటి చేయాల్సిన అప్పులన్నీ చేసేస్తే ప్రపంచ బ్యాంకు డబ్బులు ఇస్తుందా అండి? ఆ వచ్చిన డబ్బుల్ని
ఈ రోజు గవర్నమెంట్ ఉద్యోగస్తులు కొత్తవేం అడగట్లా, మీరు చేస్తానంటేనే మేము గెలిపించాం. మరి ఇది చెయ్యలేము. ఇప్పుడు మొదటిసారి ముఖ్యమంత్రి అవుతున్నారు అనుకోండి, సరే చంద్రబాబు నాయుడు గారు ఆ లెక్కలు వేసుకోవడంలో ఎక్కడ ఇబ్బంది పడ్డారేమో అని అనుకోవచ్చు. ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆనాడు హామీలు ఎట్లా ఇచ్చారు, ఇప్పుడు వాళ్ళు అదే అడుగుతున్నారు. మేము సైలెంట్గా ఉన్నామంటే అది మా బలహీనతగా చూడొద్దు, మీరు మేనిఫెస్టోలో ఇచ్చినవే అడుగుతున్నాం. మరోపక్క చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు, మొత్తం రాష్ట్ర ఆదాయం అంతా ఉద్యోగులకే ఇచ్చేస్తున్నాం అంటారు. అది ఇంకా ఇబ్బంది పడుతుంది వాళ్ళని అంటూ కూడా మనం చూస్తూ ఉన్నాం. అవునండి, ఆ పదం చాలా తప్పండి. ఎప్పుడు కూడా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఉద్యోగస్తులను డైరెక్ట్ గా నిందించింది లేదండి. డబ్బంతా మీకే పెట్టేస్తున్నాం, మీ అకౌంట్కే వెళ్ళిపోతుంది, లేకపోతే మొన్న స్టీల్ ప్లాంట్ ఉద్యోగస్తులను కూడా కూర్చొని తినేస్తున్నారు, మీ అకౌంట్ లో జీతాలు వేయాలి అంటూ చాలా దుర్భాషలు ఆడుతున్నారండి. ఎవరు బాబు సొమ్మిస్తున్నారండి? మంత్రాలకి చింతకాయలు రాలుతాయండి కూర్చొని వాళ్ళేమి ఆదాయం తీసుకోవట్లేదండి. ఎంతో కష్టపడి పనిచేసి గవర్నమెంట్ కి నిబద్ధతగా ఉండి పగలు రాత్రి సర్వేలు చేసుకుంటూ ఆయా ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళు కష్టపడితే వాళ్ళ జీతాలు ఇవ్వడానికి వాళ్ళని చూసి ఎందుకండి ఏడుస్తారు? ఆ మాట ఈ మాట 4 మాయ మాటలు చెప్పి రాజకీయ నాయకులు ఎవరైనా అవుతారేమో. పగలు రాత్రి కష్టపడినా తమరు అధికారులు కాలేరు. అటువంటి అధికారులకు ఇచ్చేటటువంటి జీతాల మీద తమరు పడి ఏడవక్కర్లేదు అంటూ కూడా వాళ్ళు నిలదీస్తున్నారు. ఇందాక మీరు ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్పినారు, ఏంటంటే అనుభవం లేని వ్యక్తి చెప్తే ఏమో అనుకోవచ్చండి. ఫస్ట్ టైం జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు నాకు తెలియదు అది ఇంత కష్టమని, నేను అనుకోకుండా స్టేట్మెంట్ ఇచ్చానంటూ వెనక్కి తీసుకున్నా అతన్ని క్షమించవచ్చు. ఎందుకంటే చిన్న కుర్రోడు మొట్టమొదటిగా ముఖ్యమంత్రి అయ్యాడు, తెలియక ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు, అది ఇస్తానని మాట ఇచ్చాడు, ఇవ్వలేని పరిస్థితిని వ్యక్తం చేస్తున్నాడు అనుకోవచ్చు. అంత అనుభవజ్ఞుడు అయినట్టు మీరు గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఎవరైతే తప్పుని ప్రశ్నించేవాళ్ళు, ఎవరైతే ప్రభుత్వాన్ని పడేసేవాళ్ళు, ఎవరికైతే అత్యున్నత అధికారం ఉంటుంది, ఎవరు తలుచుకుంటే ఏమైనా చేయగలనేటటువంటి అధికారులతో పాచికలాడడం అవసరమా అండి? ఈరోజు వాళ్ళు ఒకటే చెప్తున్నారు, మేము మౌనంగా ఉన్నామంటే దాని అర్థం ఒప్పుకున్నట్టు కాదు, తుఫాన్ ముందు ప్రశాంతత రావచ్చు, గమనించండి, అది ఎంతకైనా దారి తీయచ్చు. మీరు ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటానంటేనే మిమ్మల్ని గెలిపించాం, నిలబెట్టుకోగలరు, చాలా అనుభవజ్ఞులను నమ్మి ఉన్నాం. ఈ రోజు మీరు మోసం చేస్తే చూస్తూ ఊరుకోమండి. ప్రజల్ని ప్రభావితం చేసే శక్తి గవర్నమెంట్ ఉద్యోగస్తులకి మాత్రమే ఉందండి. సో వాళ్ళు అనవసరంగా వారిని కదిలించారని, వాళ్ళు 28 చేసే ధర్నా ప్రభావ తీవ్రత ఎక్కువ ఉంటుందని, ప్రభుత్వాన్ని కదిల్చి వేస్తారని, బ్యాలెట్ ఓటింగా, ఈవీఎం ఓటింగా, వాట్ ఎవర్ ఇట్ మేబీ చేసేవంతా అధికారులేనండి. గుర్తుపెట్టుకోండి, అధికారులు తలుచుకుంటే తిమ్మిని బొమ్మని చేస్తారు, బొమ్మని తిమ్మిని చేస్తారు. మీలాంటి అనుభవజ్ఞులు కూడా అధపాతాళానికి తొక్కగలిగేది వారు మాత్రమే అని నా ఉద్దేశం అండి. మేడం, మరొకటి, జోగి రమేష్ గారి కోడలు మేఘన చేసిన ఫిర్యాదులు మనం చూస్తూనే ఉన్నాము. ఒక 2-3 వీడియోస్ కూడా బయటకు వచ్చాయి. అందులో జోగి రమేష్ గారి భార్య అత్తగారు ఇన్ని డబ్బులు పట్టరా, అది అంటే మాటల్లో మీరు ఇవ్వాల్సినవి ఇంకా ఇవ్వలేదు, ఇవి అడగడం కూడా మనం చూసినప్పుడు ఈరోజు రమేష్ గారు స్పందించారు. అది పిల్లల మధ్య ఉండే గొడవలే, అంటే భార్యాభర్తల మధ్య జనరల్గా న్యాచురల్గా ఉండే తగాదాలే, దాన్ని రాజకీయాలు అంటించొద్దు, రాజకీయ రంగు పులమొద్దు అంటున్నారు. మీరేమంటారు? ఒకటండి, ఇది పూర్తిగా వాళ్ళ పర్సనల్ విషయం అండి. ఒక వ్యక్తిలో లోపం ఉండి తనకు తాను ఇబ్బంది పడుతుంటే ఆ వ్యక్తిలో లోపాన్ని మనం కించపరచడం, పబ్లిక్ గా మాట్లాడడం చాలా పెద్ద తప్పండి. ఒక్కొక్కడికి భగవంతుడు ఒక్కొక్క శాపం ఇస్తారేమో. అతనికి ఏదో ఇబ్బంది ఉంది, పెళ్ళైతే సరిపోతుంది అన్న ఉద్దేశంతో పెళ్లి చేసినారని, తర్వాత రెండో కోడలు బాగా డబ్బున్న కోడలైనప్పటికీ ముందున్న కోడలు డబ్బు లేనకపోయినప్పటికీ, నేను ఏ రోజు నీ దగ్గర డబ్బు అడగలేదు, నిన్ను ఎంత బాగా చూసుకున్నాను, నీకు ఎన్ని కోట్లు నగలు కొనిచ్చాను, నా బిడ్డతో సర్దుకుంటావని, లేకపోతే నా బిడ్డలో మార్పు తీసుకొస్తావని, లేకపోతే నా బిడ్డ మారితే బాగుంటదని, లేకపోతే ఒకవేళ మారకపోతే విడాకులు పబ్లిక్ గా తీసుకుంటారు. అది పెద్దవాళ్ళ మధ్య జరుగుతున్నటువంటి డిస్కషన్ కాదండి, పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ కాదండి. ఒక వ్యక్తి యొక్క లోపాన్ని పదే ఎత్తి చూపడం, ఆ కుటుంబంలో జరుగుతున్న విషయాలు మనం తలదూర్చి మాట్లాడుకోవడం అనేది వ్యక్తిగత స్వేచ్ఛకి, వారి వ్యక్తిగత స్వేచ్ఛని హరించిన వాళ్ళం అవుతామండి. దీన్ని ప్రత్యేకించి మీడియా ఛానళ్ళు అదేదో ఇప్పుడు అతని పేరు రాఘవని కూడా తెలియదు, మహాన్యూస్ వంశీ గారు హైలైట్ చేసే వరకు, జోగి రమేష్ గారి కుమారుడు రాఘవ పనికొస్తే మనకెందుకు, పనికి రాకపోతే మనకెందుకు, రాష్ట్రానికి అతను పనికొస్తే ఆదాయాలు వస్తుందా, పనికి రాకపోతే ఆదాయాలు వస్తాయా, మనకెందుకండి. ఆ తండ్రి నలిగిపోతున్నాడు, కుటుంబంలో ఆ బిడ్డకి జరిగినటువంటి ఏదైతే అనారోగ్య లోపమా లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఆ తల్లి ఎంత బాధపడుతూ ఉంటది. సరే ఏదో జరుగుతూ ఉంటుంది, ఆ కోడలు కూడా చూసి ఓపిక నశించి ఆవిడ కోప్పడుతుంటది, అది సర్వసాధారణం. ప్రతి ఇళ్లలో నమోదైనటువంటి 498 కేసులండి, అవి రాష్ట్రంలో శతకోట్ల లింగాల్లో బోల్డ్ లింగాల్లాగా ఎన్నో కేసులు ఉంటాయి. అవతల వాడు జోగి రమేష్ కాబట్టి మీరు టీవీలో చర్చిస్తున్నారు, మీకు అది కూడా అదొక యూట్యూబ్ రేటింగ్ కోసం
అవతల వాడి కుటుంబాన్ని ఆ జీవితాన్ని మనం మీడియాలో చూపించడం అది కరెక్ట్ కాదేమో. నేను కూడా ఒకప్పుడు అండి పవన్ కళ్యాణ్ గారి మీద ఉండే విపరీతమైన ప్రేమతో అభిమానంతో ఆయన జోగి రమేష్ గారు ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చిత్తకారిత కుక్క ఆ కుక్క ఆడవాళ్ళ చుట్టూ కుక్కలు పడినట్టు పడతో ఆడవాళ్ళని కార్లు మార్చినట్టు మారుస్తూ అన్నప్పుడు నాకు కూడా కోపం వచ్చి జోగి రమేష్ గారిని వారి భార్యని వారి కుటుంబాన్ని అందరినీ తిట్టేస్తున్నానండి. అక్కడ ఆయన మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారిని, కానీ యావత్ రాష్ట్రంలో ఉండి కాపులందరినీ మాట్లాడినట్టుగా బాధపడము, లేకపోతే అధినాయకుడిని మాట్లాడినప్పుడు వారిని వారి కుటుంబంలో మహిళల గురించి మాట్లాడము చాలా తప్పండి. అప్పుడెప్పుడో మాట్లాడిన దానికి ఈ రోజుకి నాకు నేను రెక్టిఫై చేసుకుంటా. అలా అనకుండా ఉండాల్సిందే. వ్యక్తి ఆరాధన నుంచి బయటకు వచ్చి వ్యవస్థలో తప్పుల్ని ప్రశ్నిస్తున్నాను కాబట్టి నాకు ఇప్పుడు కళ్ళకి ఉన్నటువంటి ఆ ప్రేమ పొరలండి, మా అన్న మీద ఉండే ప్రేమ పొరలు పక్కకు పోయినాయి. లేకపోతే ఆ ప్రేమలో ఎన్ని తిట్లు, ఎంతమందిని విమర్శించేసేవాళ్ళం. సో ఇటువంటి పరిస్థితుల్లో మహాన్యూస్ వంశీ గారు కూడా వారిని అధినేత చంద్రబాబు నాయుడు గారి మీద వారి సామాజిక వర్గం మీద ప్రేమ, లేకపోతే తెలుగుదేశం మీద ఉండే ప్రేమతో అవతల వారి వ్యక్తిగత జీవితాల్లోకి పోకూడదండి. అది చాలా పెద్ద తప్పు. మాలాంటి చిన్నపిల్లలు ఆయన మీద ఉండే అభిమానంతో ప్రేమతో చేయొచ్చు. మీలాంటి అనుభవజ్ఞులు పెద్ద పెద్ద మీడియా వ్యవస్థలు నడిపే వాళ్ళు, ఏది తప్పో ఏది ఒప్పో తెలిసిన వాళ్ళు మీరు అలా కుటుంబాన్ని రోడ్డుకు లాగడం తప్పు కదండి. ఎంత తీసుకున్నారు, ఎంత పేమెంట్ కి ఆ కుటుంబాన్ని రోడ్డుకు లాగుతానని ఒప్పుకున్నారు? రాష్ట్రంలో ఎన్ని సమస్యలు ఉంటే ఈ సమస్యల గురించి మీ మీడియాలో చర్చించడం ఏంటండి? సో ఇది చాలా తప్పని ఖండిస్తున్నాను. ఈ సందర్భంగా ఇంటిపై జరిగిన దాడి గురించి మాట్లాడారు, అండ్ మానసిక క్షోభకు గురయ్యమన్నారు, అండ్ మాపై పెట్టిన కేసుల గురించి మాట్లాడారు. అయినా సరే నేను కట్టుబడి ఉన్నాను అని చెబుతున్న నేపథ్యంలో ఇప్పుడు మీరు అన్నట్టు పర్సనల్ విషయాలకు సంబంధించి, హెల్త్ ఇష్యూకి సంబంధించి, దేవుడు పెట్టిన విషయాలకు సంబంధించి మనం మాట్లాడేదే లేదు, మాట్లాడకూడదు కూడా. కానీ ఒక వీడియో మనం రిలీజ్ అయినప్పుడు అప్పుడు డైమండ్ నెక్లెస్ పెడతానన్నారు, ఇన్ని కోట్లు ఇస్తానన్నారు అంటూ ఒక వీడియో బయట పెట్టినప్పుడు అంటే అది మాత్రం తప్పు కదా. పెద్దింటి అత్తగారు ఆమె ఒక రకంగా చెప్పంటే సాటి మహిళ ఎట్లా అడుగుతారు? అది మీరు చెప్పినట్టుగా వేరే వేరే కేసులు వెళ్తాయి. చూసినానండి, నేను ఆ వీడియో చూసినాను. ఆవిడ ఏ ఉద్దేశంతో అడిగిందంటే ఇవన్నీ కూడా పెడతానని మీ నాన్నగారు చెప్పారమ్మా, కానీ ఇప్పుడన్నా నేను అవన్నీ అని అడిగినానా? లేదే. ఎందుకు అడగలేదు? నా కొడుకు ఆరోగ్య ఇబ్బంది వల్ల నువ్వు నలిగిపోతున్నావని, నువ్వు ఏమి తీసుకొస్తానని చెప్పి ఏమీ తేకపోయినప్పటికీ మేమే ఎదురు అకౌంట్ లో డబ్బులు తీసి నీకు బంగారు ఆభరణాలు చేపించినాం కదా. ఇబ్బంది అయితే కూర్చొని మాట్లాడుకుందాం, వద్దంటే విడిపోదాం, దాన్ని రచ్చ చేయొద్దమ్మా అంటూ కూడా జరిగినటువంటి డిస్కషన్ చూసినామండి. అడిగినారంటే ఎవరినైనా అడుగుతారండి. ఇప్పుడు సపోజ్ మాకు మ్యారేజ్ అయిపోయినప్పుడు ఎంతో కట్నం ఇచ్చేస్తుంటామండి. ఫస్ట్ పండక్కి బ్రేస్లెట్ పెడతామన్నాం అనుకోండి, మొహమాటం లేకుండా అడుగుతారు. మీరు బ్రేస్లెట్ పెడతానన్నారు కదా, మీ నాన్నగారు ఎందుకు పెట్టలేదు, ఎప్పుడు పెడతారు, ఇలా అడుగుతారండి. మేము దాన్ని ఏమో తప్పంటాం, మేము చెప్పిందే కదా, మేము పెడతానని చెప్పే వాళ్ళు అడుగుతున్నారు. మనం పెట్టలేనప్పుడు ముందే చెప్పాలి కదా. సరే ఏదన్నా ఉంటే అది కుటుంబ ఇబ్బందులు ఒకరికొకరు పడుతుంటారండి. దాంట్లో ఆమెని గయ్యాళత్తగా ఈమెని బీభత్సమైన కోడలుగా చూడాల్సిన అవసరం మనకి ఎందుకండి? అక్కడ ఏం జరిగిందో, ఏ మాటలు మాట్లాడారో అంతవరకు కట్ చేసి దీన్నే ప్రశ్నిస్తుంటే ఆ కోడలు ఎన్ని ప్రశ్నించిన తర్వాత ఆవిడ అవి మాట్లాడాయో ఇవన్నీ కూడా మనకి తెలియనప్పుడు తెలియని విషయం గురించి జోక్యం చేసుకొని ఆ కుటుంబ వ్యవహారాల్లోకి వెళ్ళకుండా ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఇంకొక మెయిన్ టాపిక్ కూడా ఇక్కడ ఉంది మేడం. మత మార్పిడి జరగాలి, నన్ను మతం మారు అంటూ కూడా బలవంతం పెట్టారు అన్నారు మేఘన గారు. నా భార్య బైబిల్ చదివితే తప్పేంటి అంటున్నారు రమేష్ గారు. తను చదివితే తప్పు లేదు, పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టడం అయితే తప్పే కదా. అఫ్ కోర్స్ ఈ మధ్య ఏం జరుగుతుందంటేనండి, చాలా హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళ దగ్గరకు వచ్చి చాలా మంది క్రిస్టియన్స్ ప్రేయర్ చేస్తున్నారు. ప్రేయర్ చేశాక వాళ్ళకి కొంచెం వెసులుబాటుగా తగ్గినట్టుగా అనిపించాక ఆటోమేటిక్ గా హిందువులుగా హాస్పిటల్లోకి వెళ్ళిన వాళ్ళు కూడా బయటకు వచ్చేటప్పటికి మతం మార్చుకొని మారిపోతున్నారండి. ఇలా నేను చాలా మందిని చూసినానండి. మొన్న మధ్య కూడా కాసిం గారు కూడా ఏదో స్టేట్మెంట్ చెప్తున్నారు. ఆవిడకి భార్యకి క్యాన్సర్ వచ్చినప్పుడు హాస్పిటల్లో చేర్పించినప్పుడు ఆవిడకి అప్పుడు అంటే క్రిస్టియన్స్ కొంతమంది బైబిల్ తీసుకొని వచ్చి ప్రేయర్ చేసినారట. ఆవిడకి తగ్గిందిగా భావించి ఆటోమేటిక్ గా తగ్గిన తర్వాత ఆవిడ మతం పుచ్చుకుందండి. నేను ఒక హిందువునండి, కొండ మీద పనిచేస్తున్నాను, ఈ రోజు నా భార్య క్రిస్టియన్ గా ఉంటుంది కాబట్టి నాకేమన్నా ఇబ్బందా అని అడిగినారండి. అలా ఎన్నో చాట్ల ఈ సమస్యలు నేను చూసినానండి. అంటే ఎవరి మత విశ్వాసాలు వారివండి. కొబ్బరి నూనె రాసుకున్నప్పుడు కొన్ని నొప్పులు తగ్గిపోతున్నాయా, అది దేవుడిచ్చిన నూనె, ఇవన్నీ ఎవరి నమ్మకం వాళ్ళకు ఉంటుందండి. ఇప్పుడు మేము సపోజ్ పుట్టకెళ్తామండి, నాగేంద్ర స్వామి పుట్టకెళ్తాం, అక్కడ పాలు పోస్తాం, ఆ మట్టిని అలా చెవుకు పెట్టుకుంటాం, ఆ విభూది నిద్రలో భయం వేసింది అనుకోండి, ఉలికి పడిపోయాను అనుకోండి, మా పాప కూడా నిద్ర లేపి అప్పటికప్పుడు కాళ్ళు కడిగిచ్చి విభూది రాస్తే పడుకుంటుంది. విభూది రాస్తేనే మా అమ్మాయి పడుకుంది, విభూదిలో శక్తి ఉందని నేను నమ్ముతానండి. నా విభూతిలో శక్తి ఉందని నేను నమ్మినప్పుడు వాళ్ళ దేవుళ్ళలో ఉండే కొబ్బరి నూనెలో ప్రేయర్ చేసి నన్ను కొబ్బరి నూనెలో శక్తి ఉందని వాళ్ళు భావిస్తారు.
ఎవరి మతతత్వాలని మనం ఇబ్బంది పెట్టాల్సిన పని లేదండి. ఇలా నమ్ముతున్నాం కదా, మీరు కూడా నమ్మండి అని అడగడంలో వాళ్ళకి ఇబ్బంది ఏంటో. ఇష్టమైతే చేరండి, కష్టమైతే మానేయండి, ఏముంది దాంట్లో, ఏముంది దాంట్లో. సో ఇది ఎలా ఉంటదంటేనండి, బీసీల గర్జన అంటూ ఏదైతే జోగి రమేష్ గారు బిగిన్ చేసినారండి, అక్కడి నుంచి ఆయన ఎలా వెనక్కి లాగాలనేటటువంటి సారథ్యంలో కుటుంబ విషయాలు, మత విద్వేషాలు, వాళ్ళ ఇంట్లో ఏ మతం ఫాలో అయితే దానికి మత విద్వేషాలకి ఏమన్నా సంబంధం ఉంటుందా అండి? అంటే అక్కడ హిందూ తత్వాన్ని కించపరిచేలాగా క్రిస్టియన్ గా మారిపోమని. అదేంటండి? మరి బాప్టిజం తీసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి భార్య, మేము క్రిస్టియన్స్ అన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి బిడ్డలు, పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు బాప్టిజం తీసుకున్న భార్యని హిందూగా ఎందుకు మార్చినారు? ఎందుకు మార్చి ఆమెని కొండకి మెట్లెక్కించి తలనీలాలు అర్పించినారు? ఆవిడ ఇష్టంగా మారిందేమోనండి అంటే కరెక్టే, ఆవిడ ఇష్టంగా మారిందేమో, మన హైందవ ధర్మాన్ని గౌరవించి మారిందేమో, ఒప్పుకుంటాం కదా. కానీ అక్కడ మతతత్వాలు ఎందుకు తీసుకురాలా? ఒక బాప్టిజం తీసుకున్న భార్యని హైందవ తత్వంలోకి తీసుకొచ్చి గుడి మెట్లెక్కించి తలనీలాలు, మేమే ఇవ్వం. ఒకరేమో తలనీలాలు ఇస్తే మంచిదంటారు, ఒకరు తలనీలాలు ఆడబిడ్డ వివాహితురాలు ఎలా ఇస్తుందంటారు చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాల్లో. ఇలా అన్ని చూసి ఏది నిజమో ఏది అబద్ధం అని 3 కత్తర్లు ఇస్తాం. మరి బాప్టిజం తీసుకున్న మహిళని ఎందుకు తలనీలాలు ఇప్పించి హైందవ తత్వంలోంచి, అదేంటి క్రిస్టియన్ బాప్టిజం లోంచి హైందవులుగా మార్చినారు? వాళ్ళ కుటుంబంలో జరిగే విషయాలు మనకెందుకండి? మారమన్నారో మార్చుకొని తెరుచుకొని మళ్ళీ అలా జరిగితే అది మత మార్పిడి కాదు, ఇబ్బంది కాదు. భారతదేశం హిందూ దేశం, పరాయి మతాలు పరాయి దేశస్తులు అంటూ మాట్లాడతారు. కానీ నిజంగానే ఒక హిందూ అయ్యుండి క్రిస్టియానిటీ మతంలోకో లేకపోతే వేరే మతంలోకో మారితే వచ్చే ఇబ్బంది, ఒక క్రిస్టియన్ హిందూగా మారితే మాత్రం ఇబ్బంది రావట్లేదు. ఇది ఒకసారి మాత్రం నోట్ చేసుకోవాలి ఈ పాయింట్ ఏమో. ఖచ్చితంగా అమ్మా, మీరు ఇందాక అన్నారు హైందవ దేశం అని. కాదమ్మా, ఇది సెక్యులర్ కంట్రీ. అన్ని దేశాలు క్రిస్టియన్ దేశం, ముస్లిం దేశం అని ప్రకటించుకున్నప్పుడు మహాత్మా గాంధీ గారు పోతూ మనకిచ్చింది ఇది సెక్యులర్ కంట్రీ అని. సెక్యులర్ కంట్రీ అన్నప్పుడు మన అన్ని మతాల్ని గౌరవించాలి. అతి తక్కువ పాపులేషన్ ఉన్న సిక్కుల్ని అగౌరవపరిచినారని ఇందిరాగాంధీని తూటాలతో కాల్చి చంపేసినారు. ఎవరి మతం వారికి గొప్ప. ఇప్పుడు బాప్టిజం తీసుకున్నా కూడా హిందువుగా ఎందుకు మారిపోయింది? హిందువుని క్రిస్టియన్ గా ఎందుకు మారమంటున్నారంటారు? వాళ్ళ కుటుంబ విషయాలండి, మనకెందుకు? నేను చదువుకుంది క్రిస్టియన్ కాలేజీలో, నేను హిందూరాల్ని. మరి ఎవరన్నా చర్చికి పిలిస్తే వెళ్తాను, వాళ్ళు భోజనం పెడితే తింటాను, మళ్ళీ మా తిరుమల గుడి మెట్లెక్కుతాను, ప్రేయర్ చేసుకుంటాం, పూజలు చేసుకుంటాం. ఎవరిష్టం వారిదండి. అరే ఈ మత విద్వేషాలు ఎందుకు వస్తున్నాయో నాకైతే అర్థం కావట్లేదండి. మేడం, నెక్స్ట్ మద్యం కుంభకోణం కేసులో మాజీ మంత్రి కారుమూరి గారిని అరెస్ట్ చేశారు. ఏం చెప్తారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 400 కోట్లు మద్యం రవాణాలో స్కామ్ జరిగిందంటూ వస్తున్న ఆరోపణలు. ఒక్కటండి, అసలు మద్యం కుంభకోణంలో కారుమూరి పాత్ర గారిది ఏదో పావులను ఎంతో ఉంటదేమోనండి. ఆ నెంబర్ కూడా చెప్తున్నారు. కారుమూరి గారి అకౌంట్లో కంటే 68 కోట్లు వచ్చింది కంపెనీ అకౌంట్లోకి. మాజీ మంత్రి గారికి ఏమో 15 కోట్లు వచ్చింది. వాడి కోడలి అకౌంట్లోకి 9.5, సునీల్ కుమార్ గారి అకౌంట్లో కూడా ఎంతో కొంత. ఇట్లా మనం చూస్తున్నాం ఆ అకౌంట్లోకి ఎంత జమ అయింది అనేది. ఒకటండి, నేనేమంటున్నానంటే ఈ లిక్కర్ కేసు ఏదైతే ఉందో, లిక్కర్ పాలసీ ఎవరు హయాంలో జరిగినాయి, లేకపోతే ఎవరింట్లో జరిగినాయి మీకు తెలుసో లేదో, విజయసాయి రెడ్డి గారి సారథ్యంలో వారి ఇంట్లో జరిగిందని అప్పట్లో ఎవిడెంటరీగా లిఖించబడిందండి. దాని తర్వాత అదే లిక్కర్ కి సంబంధించి వాసుదేవరెడ్డి గారు లిక్కర్ కి సంబంధించినటువంటి ఆయన ఒక శాఖ చైర్మన్ అక్కడ ఏదో ఉన్నారండి, ఒక డైరెక్టర్ గవర్నమెంట్ ఎంప్లాయ్. అదే దానికి సంబంధించి ఈ రోజు వాసుదేవరెడ్డి గారు కానీ, అదే లిక్కర్ పాలసీ ఏదైతే విజయసాయి రెడ్డి గారు కానీ, లిక్కర్ పాలసీలో 3-4 సార్లు నమోదైనటువంటి గౌరవ జగన్ రెడ్డి గారికి కనీసం నోటీస్ ఇవ్వకపోవడం, వీటన్నిటికంటే మించి ఇప్పుడు కారుమూరి గారిని అరెస్ట్ చేయడం. మేము ఒకటే చెప్తున్నామండి, కదిలించాల్సి వస్తే ఎవరికి మీరు నోటీసులు సబ్మిట్ చేయాలా? వీరందరికీ కూడా నోటీసులు సబ్మిట్ చేయాలా? విజయసాయి రెడ్డి గారిని కస్టడీలోకి తీసుకొని విచారించారా? అదే రకంగా వాసుదేవరెడ్డి గారి గవర్నమెంట్ ఎంప్లాయ్ అండి. ఎక్కడ ఏ రాజకీయ నాయకులు చెప్పినా అధికారులు తప్పు చేయకూడదండి. గతంలో మీరు చూసుంటారు శ్రీలక్ష్మి గారి కేసులో, ఓబులాపురం మైన్స్ కేసులో వారు పెట్టమంటే సంతకం వీరు పెట్టాను, వీరి కోసం వారికి పెట్టాను, ఇవన్నీ పిచ్చి మాటలండి. ఎవరిని అరెస్ట్ చేసినారు? అధికారులే అరెస్ట్ చేసినారు. మరి అదే మాదిరిగా వాసుదేవరెడ్డి గారిని కస్టడీలోకి తీసుకోవాలి కదా, తీసుకున్నారా? ఈ రోజుకి ఎందుకు వాసుదేవరెడ్డి గారు బెయిల్ మీద ఉన్నారు? అసలు గవర్నమెంట్ ఎంప్లాయ్ ఒక కేసులో తప్పించుకోవడం ఇంతవరకు చరిత్రలో మేము చూడలేదండి. ఫస్ట్ అకౌంటబిలిటీ, ఫస్ట్ రెస్పాన్సిబిలిటీగా ఉండాల్సినటువంటి అధికారులు ఈ కేసులో అరెస్ట్ కాల. మరి కారుమూరి గారి నెంబర్ ఎంతో నాకు తెలియదు. వీటన్నిటికంటే మించి ఏ ముఖ్యమంత్రి హయాంలో జరిగినాయి అంటే గత ముఖ్యమంత్రి. మరి ఆయనకి ఏమైనా నోటీసులు ఇచ్చినారా? 6-7 సార్లు ఆయన పేరు లిక్కర్ కేసులో, లిక్కర్ స్కామ్ లో, కల్తీ మధ్యలో అన్ని చోట్ల నమోదైనాయి కదా. అకౌంటబిలిటీగా ఒక నోటీస్ సబ్మిట్ చేసి, అయ్యా వీళ్ళందరూ మీ సారథ్యంలోనే ఈ తప్పు జరిగినాయి కాబట్టి మీ సమాధానం ఏంటని అడగచ్చుగా.
మరి ఆ నోటీస్ ఇచ్చే ధైర్యం లేదు. వాసుదేవరెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి ఏదో కూర్చున్నారు, డీల్ మాట్లాడుకున్నారని విన్నాము. వాసుదేవరెడ్డి గారు తీసేస్తే విజయసాయి రెడ్డి గారిని ఇంతవరకు ఎందుకు కస్టడీలోకి తీసుకోలేదు? మరి కారుమూరి గారు పాత్ర ఎంతవరకు? ఇన్ని కోట్లు వారి అకౌంట్కి ఎలా వెళ్ళి? లిక్కర్ కి సంబంధించిన ప్రత్యేకమైన మంత్రి ఉంటారు కదండి, లిక్కర్ శాఖ మంత్రి. సో ఆయన ఎవరు? ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని కొంతమందిని ఎస్కేప్ చేయడం, కొంతమందిని కస్టడీలోకి తీసుకోవడం, కొంతమందికి వెసులుబాటు కల్పించడం, వీటన్నిటికంటే మించి అసలైన వ్యక్తి ఎవరైతే ఉన్నారో గౌరవ జగన్ రెడ్డి గారి పేరు 6 సార్లు 7 సార్లు 8 సార్లు ప్రస్తావన జరిగింది కాబట్టి వారికి ఇంతవరకు నోటీసులు ఇవ్వకపోవడం కడు దౌర్భాగ్యం. ఏమండి, ఆ నోటీసులు ఇచ్చే ధైర్యం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా లేదా, కూటమికి ఉందా లేదా? ఆ అధికారులు, ఎంక్వైరీ చేస్తున్న అధికారులకి ఇన్నిసార్లు ఆయన పేరే చెప్పారు కదా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి నుంచి, జోగి రమేష్ గారి నుంచి, ఇంకా చాలా చాలా పేర్లు ఈ కేసులో వచ్చినాయి. ఆయన 2-3 పేర్లు అండి. వాళ్ళు కూడా ఈ మధ్య బెయిల్లో బయటకు వచ్చేసినారు. ఒకరైతే కేసినేని గారి కుటుంబ సభ్యులకు కూడా సంబంధం ఉంది, ఆయన ప్రెసిడెంట్ ఎంపీగా కూడా ఉన్నాడనే విషయాలు కూడా వచ్చినాయి. సో ఎంక్వైరీ పూర్తిగా చేయరు. ఏదో ఏదో దేన్నో అంటే డైవర్షన్ పాలిటిక్స్ అండి. ఏదైనా తెర మీదకి తీసుకురావాల్సి వస్తుందేమో అన్నప్పుడు దాన్ని దారి మళ్ళించడానికి మళ్ళీ ఈడీ కేసులు, మళ్ళీ లిక్కర్ కేసులు, మళ్ళీ కల్తీ మద్యం కేసులు తీసుకొచ్చి వాళ్ళని కస్టడీలోకి తీసుకున్నారంటే అన్ని మీడియా ఛానల్స్ వాళ్ళని ఫోకస్ చేయాలి. మరి వాళ్ళని డైవర్ట్ చేస్తున్నారు. మరి దేని డైవర్ట్ చేస్తున్నారు? దేని డైవర్ట్ చేస్తున్నారంటే ఇవాళ ట్రెండింగ్ టాపిక్ మీడియా సంస్థలు మాట్లాడింది. రిపబ్లిక్ ఛానల్ ఏదైతే అర్నబ్ గోస్వామి గారు ప్రశ్నించింది, లింగమనేని రమేష్ గారిని ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారు? బిఎన్ఎస్ 106 సబ్ క్లాస్ 1 కాకుండా 105 ఎందుకు పెట్టలేదు? బిఎన్ఎస్ 105 ఎందుకు ఇంటెన్షనల్ గా అప్లికబుల్ చేయలేదు? లగ్జరీ కార్ తో రాజకీయ నాయకులు కొట్టేసి చంపేసి ఒక మహిళని దాన్ని ప్రశ్నించరా? మీ అకౌంటబిలిటీ ఏంటి అని అడుగుతున్నప్పుడు మొత్తం డైవర్ట్ చేయాలి కాబట్టి కారుమూరి గారిని తెర మీదకి తెస్తారు. ఇది డైవర్షన్ పాలిటిక్స్. ఇది గవర్నమెంట్ కి తెలిసినటువంటి విద్య. 5 days ఎందుకు దాచిపెట్టాల్సి వచ్చింది అండి? 80 కిలోమీటర్ల దూరంలో అంత స్పీడ్గా ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? అదే అంత ట్రాఫిక్ ఏరియాలో. ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక పోలీస్ బాస్ అయితే మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారంట. ఎఫ్ఐఆర్లో ఏదైతే అలా అంటే కొన్ని సెక్షన్స్ ఉంటాయి కదా మేడం, ఇట్స్ ఓకే, అటువంటి సెక్షన్స్ నమోదు చేయడాన్ని ఎట్లా చూడాలి? ఒకటండి, ఆ ఇన్సిడెంట్ జరిగింది 16వ తారీఖు అండి. అది కూడా ఇన్ఆర్బిట్ మాల్ ఎదురుగా అండి. మామూలుగా ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ ఎలా జరుగుతుంది అంటేనండి, రోడ్డు మీద ఒక వెహికల్ బలంగా ఒక మహిళని గుద్దేసి పడిపోయింది అనుకోండి. మీరు ఆ విజువల్ చూస్తే 4 జీబ్రా క్రాసింగ్ లైన్స్ ఉంటాయండి. ఆ 4 జీబ్రా క్రాసింగ్ స్పీడ్ బ్రేకర్స్ అండి. అంటే యాక్సిడెంట్ జరిగిన వెంటనే కార్ అక్కడే ఆపేసి ఉండొచ్చండి. ఎందుకు ఆపలేదంటే ఆ కారు లిమిట్ దాటిన స్పీడ్ లో వెళ్తుంది కాబట్టి, అప్పటికప్పుడు సడన్ బ్రేక్ వేసే పరిస్థితులు లేవు కాబట్టి, కొంత లెక్క వెళ్ళాకే ఆ బ్రేక్ పడుతుంది కాబట్టి చాలా దూరంలో ఆ కార్ ఆగుందండి. ఇంకొకటి ఏంటంటే, ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇమ్మీడియట్ గా ఆ కార్ లోంచి వ్యక్తిని బయటికి దింపి ఆ కార్ ని సీజ్ చేసి, అంటే తాళం వేసేసి ఆ తాళం ట్రాఫిక్ పోలీస్ వ్యక్తి దగ్గర పెట్టుకొని ఇమీడియట్ గా ఆ బ్రీతింగ్ టెస్ట్ చేస్తారండి. ఆ బ్రీత్ అనలైజ్ టెస్ట్ చేస్తారు. కానీ ఆన్ రోడ్డు మీద బ్రీత్ అనలైజ్ టెస్ట్ చేయలేదండి. ఆ టైంలో బ్రీత్ అనలైజ్ టెస్ట్ చేయలేదండి. అదేమన్నా కాకులు దూరని కారడవి, చీమలు దూరం చుట్టడివి హైవే కాదు కదండి. ఇన్ఆర్బిట్ మాల్ పరిసర ప్రాంతాల్లో ఇమీడియట్ గా 100 కైనా 108 కైనా విత్ ఇన్ సెకండ్స్ లో వస్తుంది. అందులో ఇన్ఆర్బిట్ మాల్ సెంటర్ సెల్లర్ లో కింద అంబులెన్స్లు ఉంటాయి ఎప్పుడు రెడీగా. అక్కడ ఏం జరిగినా, ఫైర్ సంబంధించినటువంటి ఇన్సిడెంట్స్ జరిగినా, ఏదైనా హాస్పిటలైజ్డ్ అయినా ఇమీడియట్ గా అంబులెన్స్ ఉంటాయి. సో ఆ అంబులెన్స్ పరిసర ప్రాంతాల్లో వాటిలో ఎక్కించుకోకుండా ఇన్సిడెంట్ చేసిన వ్యక్తి తాలూకా కారులోనే అదే వ్యక్తిని, అంటే యాక్సిడెంట్ అయిన వ్యక్తిని అదే కారులో ఎక్కించుకోవడం అనేది కడు దౌర్భాగ్యం అండి. ఇలా ఎక్కడ కూడా జరగదండి. ఎక్కడ జరిగిద్దంటే అది చీకట్లోనో, నైట్ టైమో, ఎక్కడ వెహికల్స్ దొరకని టైంలోనో, హైవేలోనో ఏ కార్ అయితే యాక్సిడెంట్ చేసిందో అదే కారులో ఆ చనిపోయిన వ్యక్తిని లేదా ఆ కొన ఊపిరితో కాపాడదాం అనుకున్న వ్యక్తిని ఎక్కించుకుంటారు. కానీ ఇమీడియట్ గా ఆ కార్ ని టచ్ చేయలేదండి. ఎందుకంటే ఆ కార్ లో చాలా ఎఫెన్స్ ఎవిడెంటరీ ఉంటదండి. ఆ కారణానికి సంబంధించిన డ్రగ్ ఏదైనా తీసుకున్నది ఎవిడెంటరీ ఉండొచ్చు, లేకపోతే మందు తాగుతున్న బాటిల్స్ ఉండొచ్చు. అదే కారులో ఎక్కించుకొని వెళ్తే చాలా ఎవిడెన్స్ అంతా పోతుందండి. సో అలా ఎప్పుడు చేయరు. అందులోనూ మీరు గమనిస్తే ఆ వీడియో ఫుటేజ్ చూస్తే వెనకాల టీవీలో సీసీ కెమెరా ఫుటేజ్ కనపడుతుందండి. దాని ఆంతర్యం ఏంటంటే అది పోలీస్ స్టేషన్ కాదు, రోడ్డు మీద బ్రీత్ అనలైజ్ టెస్ట్ చేయలేదండి. ఎక్కడ చేసినారంటే అది ఒక కంట్రోల్ రూమ్ అయి ఉంటుంది. అది కూడా 16వ తారీఖు మందు తాగితే 17వ తారీఖు టెస్ట్ రిపోర్ట్ లో కూడా అతను మందు తాగలేదనే వచ్చేసిద్దండి. కానీ 3 రోజుల తర్వాత ఎందుకు బ్రీత్ అనలైజ్ టెస్ట్ చేసి ఉంటారంటే బాడీలో డ్రగ్ గనక, అంటే గంజాయి, కొకైన్, హెరాయిన్ లాంటివి ఏమన్నా ఉన్నాయి అనుకోండి, అవి యూరిన్ రూపంలోనే బయటికి పోతాయి.
అంటే వాళ్ళు ఎక్కువ కొబ్బరి నీళ్లు, వాటరు, సోడా లాంటివి తీసుకుని యూరిన్ క్లీన్ అయిపోయాక మాత్రమే ఆ యూరిన్ టెస్ట్ లో అతని ఒంట్లో డ్రగ్ లేదని తెలిసిద్ది. ఇది మీకు ఆధారపూర్వకంగా ఈ మధ్య కాలంలో ఏలూరు ఎంపీ గారు ఒక డ్రగ్ కేసులో దొరికినప్పుడు అతని యూరిన్ టెస్ట్ చేస్తే అతను ఆ యూరిన్ లో వాటర్ పోసి టెస్ట్ కి పంపించినట్టు, తర్వాత బ్లడ్ టెస్ట్ లోనూ దొరికి తర్వాత యూరిన్ టెస్ట్ లో టాలీ చేసుకున్నారు. సో ఇటువంటి విషయాల్లో ఒకవేళ ఆ వ్యక్తి అయితే లింగంనేని సంజూష్ గారి బ్లడ్ లో ఏదన్నా డ్రగ్ అంటే కొకాయిన్, హెరాయిన్, గంజా లాంటివి ఏమన్నా ఉన్నాయా, దానికోసం 3 రోజులు ఆపారా? 3 రోజుల తర్వాత బ్రీత్ అనలైజ్ టెస్ట్ కంట్రోల్ రూమ్ లో తీసుకోవడం ఏంటి? రోడ్డు మీద ఇన్సిడెంట్ జరిగిన వెంటనే కదా తీసుకోవాలి. బ్లడ్ శాంపిల్ తీసుకోవాలి, బ్రీత్ అనలైజ్ టెస్ట్ తీసుకోవాలి. అది కూడా యాక్సిడెంట్ తీవ్రమైన పరిస్థితుల్లో జరిగి ఉంది కాబట్టి ట్రాఫిక్ పోలీస్ అతను ఇమీడియట్ గా రియాక్ట్ అవ్వాల్సిన తీరుని ఎందుకు రియాక్ట్ అవ్వలేదు? ఇవన్నీ ప్రాపర్ పాయింట్స్ ని ఈ మధ్య కాలంలో రిటైర్డ్ ఐపీఎస్ అధికారులు కూడా చెప్పడం జరిగిందండి. ఇది చాలా వాల్యూడ్ పాయింట్స్. దీన్ని డైవర్ట్ చేయడానికి ఈ ప్రముఖ ఛానల్స్ ఏవి చెప్పట్లేదు కాబట్టి రిపబ్లిక్ ఛానల్ అర్నబ్ గోస్వామి గారు అడుగుతున్న 105 బిఎన్ఎస్ సెక్షన్ ఎందుకు కట్టలేదు? ఎందుకు దీంట్లో ఇంటెన్షన్ లేదని కొన్ని మీరు భావిస్తున్నారు? 5-6 కోట్లు ఖరీదైన కారుతో ఇంటెన్షనల్ గా కొట్టాడు, యాక్సిడెంట్ చేసినాడు. అది ఇనార్బిట్ మాల్ ట్రాఫిక్ సెంటర్, జనాలు తిరిగే ప్లేసు, లిమిట్ స్పీడ్ తో వెళ్ళాలా? లిమిట్ స్పీడ్ దాటి ఎందుకు వెళ్ళారు? ఇవన్నీ చాలా వ్యాలిడ్ పాయింట్స్ అండి. మేడం చూడాలి. ఇక అమరావతిలో భూదోపిడీ జరుగుతోంది అంటూ ఇంతకు ముందు కూడా గతంలో మాట్లాడినది చూసాము. ఇప్పుడు ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్ గారు మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్స్కేపింగ్ లేకపోతే ల్యాండ్ పూలింగ్ పేరిట ఒత్తిడి తెస్తున్నారు అక్కడ ఉన్న రైతుల పైన, ప్రజల పైన అంటూ. ఏం చెప్తారు? ఒకటండి, నిన్నటి రోజు 23వ తారీఖు అనుకుంటా, నిన్నటి రోజు యోగేంద్ర యాదవ్ గారు ఒక మీటింగ్ పెట్టినారండి. ఆ మీటింగ్ కి చాలా మంది ఐఏఎస్లు, రిటైర్డ్ ఐపీఎస్లు చాలా మంది కూడా వచ్చి మాట్లాడారు. అండ్ నేనేమంటున్నానంటే యోగేంద్ర యాదవ్ గారు మాట్లాడక ముందు 2019 పరిసర ప్రాంతాల్లో జస్టిస్ గోపాల్ గౌడ్ గారు, వడ్డే శోభనాద్రీశ్వరరావు గారు, బొలిశెట్టి సత్య గారు, ఇప్పుడు ఉన్నటువంటి డిప్యూటీ సీఎం గారు, వీళ్ళందరూ కూడా పర్యావరణాన్ని కాపాడుతాము, పేదల దగ్గర నుంచి అక్రమంగా భూములు తీసుకోకండి, భూదోపిడీ చేయకండి, రైతుల్ని కాపాడండి, రైతు గుండె చప్పుడు వినండి అంటూ మానది మానుడి అంటూ ఏదో ఒక కాన్సెప్ట్ స్టార్ట్ చేసినారండి. కానీ మాట్లాడాల్సినటువంటి గొంతులు మాట్లాడలేని పరిస్థితుల్లో, ప్రశ్నించాల్సినటువంటి వ్యక్తి ప్రశ్నించలేని ఇబ్బందుల్లో ఈ రోజు ప్రత్యేకమైనటువంటి వ్యక్తులు ఈ రోజు మా రాష్ట్రానికి వచ్చి మా రాష్ట్రంలో జరుగుతున్న లోటుపాట్ల గురించి మాట్లాడుతుంటే అక్కడ చైతన్యం రావాల్సినటువంటి రైతులు గాని, ప్రజలు గాని చైతన్యపరుస్తున్నారండి. ఎందుకంటే రైతుల నుంచి అక్రమంగా భూదోపిడీ చేయకండి అని ఫస్ట్ లేవనెత్తిన కాన్సెప్టే పవన్ కళ్యాణ్ గారండి. ఆయనే 1500 ఎకరాలు తీసుకుంటాను రాజధానికి అని చెప్పి ఇన్ని వేల ఎకరాలు తీసుకోవడం ఏంటి? ఇది ప్రత్యేకమైన కార్పొరేట్ వ్యవస్థలాగా ఉంది. ఇది ఒక సొంత సామాజిక వర్గాన్ని పైకి తీసుకొచ్చినట్టే ఉంది. కొన్ని సంవత్సరాల తర్వాత దీంట్లోకి మనం వెళ్లకుండా ఎక్కడికక్కడ కార్పొరేట్ గేటెడ్ కమ్యూనిటీ లా చేసేస్తారు అని కూడా ఆయనే చెప్పారండి. ఆ రైతుల గురించి అమరావతిలో పెద్ద పెద్ద ఉద్యమాలు చేసింది కూడా ఆయనేనండి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ఎంతో పెద్ద మంది నిష్ణాతులు, సామాజికవేత్తలు, పర్యావరణాన్ని కాపాడే వాళ్ళు, కొంతమంది కమ్యూనిస్ట్ భావజాలం కలిగిన వాళ్ళు, చదువుకున్న విద్యావంతులు, ప్రొఫెసర్లు, వీళ్ళందరూ మా రాష్ట్రానికి వచ్చి మా రాష్ట్రంలో జరుగుతున్న సమస్యల మీద ప్రశ్నించడం మాకు చాలా సంతోషం అండి. ఇంకా కూడా పెద్ద పెద్ద మేధావులు వచ్చి ఇక్కడ జరుగుతున్న సమస్యల గురించి ప్రశ్నించాలని మా తరపు విజ్ఞప్తి అండి. నెక్స్ట్ మేడం, అంటే ఇంతకు ముందు కూడా మీరు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు, ఇది ఫైనల్ ఒక టాపిక్, అంటే ఇది ఉద్యోగుల గురించి ఒకసారి మాట్లాడేసి పెట్టేద్దాం, స్టాప్ చేసేద్దాం, కంటిన్యూ. ఓకే, ఎస్ మేడం, జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ స్కూల్స్ యొక్క నంబర్ తగ్గిపోతోంది. ఓకే, 2023-24లో 40 అట్లా ఉంటే 2025-26కి వచ్చేసరికి అది ఇంకా తగ్గిపోతుంది. అయినా సరే గవర్నమెంట్ ఎందుకు అబద్ధాలు చెబుతోందంటూ సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఏం చెప్తారు ఫైనల్గా? ఒకటండి, గవర్నమెంట్ అబద్ధాలు చెప్పేది ఏముంటుంది, రిపోర్ట్ ఉంటది కదండి. ఆ రిపోర్ట్ ని బట్టే కదా గౌరవ జగన్ రెడ్డి గారు ఈ రోజు ఇన్ని లక్షల మంది డ్రాప్ అవుట్స్ అయిపోయారు, 5 లక్షల మంది ఈ రోజు గవర్నమెంట్ స్కూల్ నుంచి వెళ్ళిపోయారంటే ప్రతి గవర్నమెంట్ స్కూల్ కి అనుసంధానంగా దగ్గరలో ప్రైవేట్ స్కూల్స్ పుట్టేసినాయండి. ఆ ప్రైవేట్ స్కూల్ వాళ్ళు బస్సులు ఫెసిలిటీస్ పెట్టేసి ప్రతి ఇంటికి బస్ పంపించి మీ బిడ్డని ఇంటి దగ్గర నుంచే తీసుకువెళ్ళిపోతున్నాము, లేకపోతే మీ బిడ్డకి చాలా ఇంగ్లీష్ చెప్పేస్తాము, ఆ గవర్నమెంట్ స్కూళ్ళలో టీచర్లు సరిగా రావట్లేదు, సరిగా పాఠాలు చెప్పట్లేదు, మీరైతే మమ్మల్ని ప్రశ్నించవచ్చు, మేము సమాధానం చెప్తాం, అది ఇది అంటూ పేరెంట్స్ ని అట్రాక్ట్ చేసేస్తున్నారండి. ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ లో అంటే వాళ్ళకి సరిగ్గా యూనిఫామ్ ఉండదు, సరిగ్గా బెల్ట్, షూ, లేకపోతే ఆక్స్ఫర్డ్ డిక్షనరీ, డిజిటల్ బోర్డ్స్ ఇవేమి ఉండవండి. ఇప్పట్లో అన్ని అంటే గత ప్రభుత్వంలో అన్ని ప్రయోజనాలతో పాటు ట్యాబులు కూడా ఇచ్చారండి. అంటే గవర్నమెంట్ స్కూల్ కి ఎక్కువ మంది పిల్లలు వెళ్లేలాగా ప్రోత్సాహకాలు అనమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక పెద్ద షాపింగ్ మాల్ ఓపెన్ చేశారనుకోండి, దాంట్లో గిఫ్ట్ ఫెసిలిటీస్ 1+1 ఆఫర్,
లేకపోతే వెళ్ళిన వాళ్ళకి జ్యూసు వాటర్ ఏసీ ఇవన్నీ ఉంటాయి కదండి. సో అలాగే గవర్నమెంట్ స్కూల్లో చక్కగా నాడు నేడు ప్రోగ్రాం ద్వారా మంచిగా పెయింట్ వేసి నీట్ గా పెద్ద పెద్ద స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలు, డిజిటల్ బోర్డులు, మంచి మంచి స్కూల్ బెంచెస్, ఆర్ఓ వాటర్, వాష్రూమ్స్ లో మంచి మంచి గ్రానైట్ తో వేసినటువంటి బండలు క్లీన్ గా ఉండి, వీటన్నిటికంటే మించి ఆక్స్ఫర్డ్ డిక్షనరీలు, షూస్, సాక్స్లు, బెల్ట్, తర్వాత అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తే ప్రతి ఒక్కరు అబ్బా దాంట్లో ఏముంది, దీంట్లో అంతకంటే ఏముంటది, చూడు చక్కగా అన్నిట్లో ఫెసిలిటీస్ ఉన్నాయి అంటూ ప్రైవేట్ స్కూల్ వదిలేసి ఎంతో మంది గవర్నమెంట్ స్కూల్లోనే చేర్పించారు. ట్యాబ్ అంటే చాలా మంది పిల్లలకి డ్రీమ్ అండి. డబ్బున్న వాళ్ళ పిల్లల దగ్గర తప్ప డబ్బు లేని వాళ్ళ పిల్లల దగ్గర ట్యాబులు పెద్దగా ఉండవండి. అవి కొనుక్కోవడమే 5-6 వేలు, అంత ఖర్చు ఎందుకు, మన ఇంట్లో సరుకులు లేనప్పుడు అంటారు. అలాంటిది ప్రతి స్కూల్ విద్యార్థికి ట్యాబ్ ఇచ్చి ఆ ట్యాబ్ లో మళ్ళీ ఏ పిచ్చి వీడియోస్ చూడకుండా ఓన్లీ విద్యకు సంబంధించిన వీడియో చూసి వాళ్ళని ఎడ్యుకేట్ చేయడంలో కీలక పాత్ర పోషించింది గత ప్రభుత్వం. ఈ రోజు ఈ ఫెసిలిటీస్ లో ఏ ఒక్కటి ఇచ్చే పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాల్లో డబ్బులు లేవు. వీటన్నిటికంటే ఒక లాజిక్ పాయింట్ ఏంటంటే ప్రైవేట్ యాజమాన్య స్కూల్స్ పెరిగిపోయినాయండి. అలా ఎలా పెరిగిపోతాయి నాకు అర్థం కాలేదు. 5 లక్షల మంది పిల్లలు తగ్గిపోయారు, ఇన్ని స్కూళ్ళు తగ్గిపోయినాయి, ఇన్ని స్కూళ్ళు ప్రైవేట్ యాజమాన్యం పెరిగిపోయినాయి అంటే చైతన్య విద్యా సంస్థలు, వీటితో పాటు ఇంకొక 10 విద్యా సంస్థల నుంచి పార్టీ ఫండ్ అండి, తెలుగుదేశం పార్టీ ఫండ్ తెలుగుదేశం పార్టీకి వస్తుంది అన్నట్టుగా పబ్లిక్ డొమైన్ లో ఒక లెటర్ రిలీజ్ చేసినారండి. చైతన్య యాజమాన్య సంస్థల నుంచి ఇంత డబ్బు వస్తుంది. ఎందుకు ఇవ్వాలండి? అంటే ప్రైవేట్ స్కూల్ వారు ఎందుకు పార్టీ ఫండ్ ఇవ్వాలి? ప్రైవేట్ స్కూల్లో డబ్బు ఒకవేళ ఎక్కువ వస్తే ఆదాయానికి మించి వచ్చి ఇన్కమ్ పెరిగితే ఎంతో మంది పేద విద్యార్థులను చదివించవచ్చుగా. ఇప్పుడు సపోజ్ చైతన్య విద్యా సంస్థలు ఉన్నాయి అనుకోండి, 10th లో స్కూల్ మెరిట్ వచ్చిన పిల్లలు ప్రైవేట్ స్కూల్లో ప్రైవేట్ కాలేజీలకు వెళ్ళాలంటే మీకు ఫ్రీగా చదివిస్తామమ్మా అని తీసుకొచ్చి మీరు చదివించవచ్చుగా. ఆ డబ్బుని ఎందుకు మీరు పార్టీలకి రాజకీయ నాయకులను మేపాలి? ఓకే, మీ స్కూళ్ళకి పర్మిషన్లు ఇవ్వాలా, మీ స్కూళ్ళకి తక్కువ రేటుతో భూములు ఇవ్వాలా, ఏమన్నా కేసులు అయితే ఇబ్బంది లేకుండా మీరు చూసుకోవాలా, వీటన్నిటి కోసం క్విడ్ ప్రోకో నడుస్తుందండి. గత ప్రభుత్వంలో గవర్నమెంట్ స్కూల్ మీద ఆ ముఖ్యమంత్రి పెట్టిన కాన్సన్ట్రేషన్ ఈ ప్రభుత్వంలో ఈ ముఖ్యమంత్రి తనయుడు కేవలం ప్రైవేట్ విద్యా సంస్థల మీద కాన్సన్ట్రేషన్ పెట్టి వాటి నుంచి ముడుపులని పార్టీ ఫండ్ గా తీసుకుంటున్నారు. కాబట్టే గవర్నమెంట్ స్కూల్ నాడు నేడు పక్కన పడేసినారు. ఇవి ఇన్డెవలప్మెంట్ గా బాగా పెరిగిపోతున్నాయి. కాబట్టి వీటి మీద ఆ రకంగా మనం ఆధారంగా పబ్లిక్ డొమైన్ లో పెట్టిన ఎవిడెంటరీ పూర్వకంగా మనం మాట్లాడుతున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.